అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి జుట్టు రాలిపోయే సమస్య చాలా మందికి ఉంటుంది కదండి. జుట్టు రాలిపోతుంది, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి బాగా జుట్టు రాలిపోతుంది. అలాగే జుట్టు మనకి సిల్కీగా సాఫ్ట్గా ఉండాలన్నా పాతకాలంలో అమ్మమ్మలు చేసే చిట్కా మీకు చెప్పబోతున్నాను. ఆ చిట్కా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఏంటనుకుంటున్నారో, కుంకుడుకాయలు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కుంకుడుకాయలు వాడతలేదు, ఎక్కువగా షాంపూలే వాడుతున్నాం. కానీ ఈ కుంకుడుకాయలు తెచ్చుకునండి. దీంతో పాటు మనకి బయట ఇంకొకటి కూడా దొరుకుతుంది. అదేంటంటే సీకాయ్. ఇవి కుంకుడుకాయలని ఇలా కొట్టేసుకుని పౌడర్ చేసుకుని ఓ డబ్బాలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ప్రతి సండే పిల్లలకి ఇవి అప్లై చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. ఇవేంటంటే చీకాయ అండి, ఇవి సీకాయ అండి. ఇవి కూడా మనం నానబెట్టేసి పిల్లలు తల అంటేటప్పుడు ఇవి కూడా వాడితే జుట్టు అన్నది బాగా గ్రోత్ పెరుగుతుంది. ఇవి కూడా మనం బయట షాప్లో, కిరాణా షాప్లో దొరుకుతుందండి. తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుని మనం ఎప్పుడైతే మనం తలంటు స్నానం చేయాలనుకుంటున్నామో అప్పుడు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుందండి. వేడి నీటిలో వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు గ్రోత్ పెరుగుతుంది. తర్వాత దాంతోపాటు చుండు సమస్య కూడా తగ్గుతుందండి. ఇవిగోండి, ఇవి ఇలా ఉంటాయి. సీకాయ అన్నవి ఇలా ఉంటాయి. పాత రోజుల్లో ఎక్కువగా వాడేవారు. మనకి ఇప్పుడు పిల్లలకి ఇవి ఏంటి అన్నది కూడా ఏమీ తెలియదు. నేను ఈయన్ని తీసుకునండి ఒక గిన్నెలో వేసి కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెడుతున్నాను. మనకి ఒక 2 గంటలు అయితే నానిపోతాయండి. బాగా నానబెట్టేసుకోవాలి, లేదంటే నైట్ నానబెట్టుకున్నా చాలా మంచిదండి. ఈ సీకాయలోనండి చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. జుట్టుని సాఫ్ట్గా ఉంటుంది. ఈ సీకాయతో అంటుకుంటే జుట్టు అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. చిన్నపిల్లలకి మనం ఎక్కువగా చిన్నప్పుడు సీకాయ సోపు వాడేవాళ్ళం. దాంతో తల రుద్దుతారండి. ఇప్పుడు బేబీ సోప్స్, షాంపూస్ వచ్చేసినాయి. కానీ పాత రోజుల్లో అయితే సీకాయ సబ్బులనే ఉండేవి. ఆ సబ్బులతోటే తలంటేవారు చిన్నపిల్లలకి. ఎందుకంటే జుట్టు బాగా పెరుగుతుందని, నల్లగా ఉంటుందని. ఇవి నీళ్ళేసి నానబెట్టేసుకుంటే, నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ నానిపోతాయి. మనం ఎప్పుడైనా పిల్లలకి స్కూల్స్కి సెలవు ఉండదు కదా, సండే అయితే ఖాళీగా ఉంటారు కదా, ఆ సమయంలో రాత్రిపూట నానబెట్టేసుకుని మార్నింగే తలంటుకుంటే బాగుంటుంది. అలాగే దీంతోపాటు కుంకుడుకాయలు కూడా మనం తలంటుకోవడానికి 2 గంటల ముందుగా నానబెట్టుకుంటే ఆ పులుసు అన్నది బయటకు వచ్చేస్తుందండి. ఇవి కుంకుడుకాయలు కొట్టేసి పక్కన పెట్టుకుంటున్నాం కాబట్టి వీటిని కూడా నానబెట్టేస్తున్నాను. వేడి నీళ్ళు వేసి నానబెడుతున్నానండి. వీటితో పాటు ఇంకోటి కూడా ఉందండి. పాత రోజుల్లో చెప్పిన చిట్కాలండి ఇవన్నీని. మందారాకులు, మన పెరట్లో ఎక్కువ మందార పువ్వులు, మందారాకులు ఉంటాయి. పువ్వులతో పాటు మందారాకులు కూడా మంచిదండి. ఇవి బాగా నానిపోయినాయి. అలాగే ఇవి నానిపోయినాయి కదండి. ఇప్పుడు నేను వీటిని వేడి చేస్తున్నాను. కానీ వేడి చేసినా పర్లేదు, లేదా వేడి నీటిలో నానబెట్టుకున్నా పర్లేదు. ఇలా వేడి చేయడం వల్ల ఇవి రసం అన్నది బయటకు వస్తుందండి. ఇవి కొంచెం వేడి చేశాను. అలాగే మందార ఆకుల్ని కూడానండి పేస్ట్ చేసేసుకోవాలండి. నేను మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఈ మందారాకుల్ని పట్టించి, తలకు పట్టించి ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ, 2 అవర్స్ ఉండలేరులే కానీ ఒక 1 అవర్ పాటు ఉంచామంటే తలకు పట్టించి ఆ చుండ్రు పోయి జుట్టు అన్నది సాఫ్ట్గా వస్తుంది. తర్వాత వైట్ హెయిర్ కూడా రాదండి పిల్లలకి త్వరగానే. ఈ పేస్ట్ని జుట్టు అంతటికీ అప్లై చేయండి. జుట్టు ఇలా అప్లై చేయడం వల్ల చిన్నపిల్లల్లో మరి 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లల్లో హెయిర్ గ్రోత్ అన్నది బాగా పెరుగుతుంది. దీంతోపాటు వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వాలండి. మంచి ఫుడ్ ఇవ్వాలి. రోజుకు ఒక ఎగ్గు లేదా బాదం పప్పులు, నానబెట్టిన బాదంలు కూడా ఇస్తే జుట్టు అన్నది బాగా పెరుగుతుంది, రాలదు. ఇప్పుడు చిన్నతనంలోనే వైట్ హెయిర్ అన్నది వచ్చేస్తుంది. ఆ వైట్ హెయిర్ కూడా తగ్గుతుందండి. ఇవిగోండి, ఇవి సీకాయ అన్నది నానిపోయింది కదండి. ఆ రసాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ బాగా నానిన తర్వాత ఇలా రసం అన్నది వస్తుంది. అలాగే కుంకుడుకాయ రసం కూడానండి. కుంకుడుకాయ రసం కూడా అలాగే చేసేసుకుని, ఎందుకంటే మనకి ఆ రసాన్ని తీసి పక్కన పెట్టేసుకుని తల రుద్దుకుంటే ఆ లోపల ఈ కుంకుడుకాయ పెచ్చులు అవి కూడా తలలో ఇరుక్కోవండి. నేనైతే 2 కుంకుడుకాయ పులుసుని కూడా ఉడకపెట్టేసి 2 కలిపేసి తల రుద్దుతాను నేను. కొంచెం టైం పడుతుంది. కాకపోతే మన జుట్టు కన్నా ముఖ్యం ఏం కాదు కదా. జుట్టు ఊడిపోతూ ఉంటే చుండ్రు పట్టేస్తూ ఉంటుంది కదా. ఇలా నేను దాంతో వడపోసేసుకునండి పక్కన పెట్టుకున్నాను. 2టిని కలిపాను. ఆల్రెడీ మనం తలకి మందారాకులు పేస్ట్ పట్టించాం కదండి. ఇప్పుడు నేను తల రుద్దేస్తాను. ఇలా తల రుద్దేసిన తర్వాత హాట్ వాటర్తో తలంటు స్నానం చేస్తే తల అన్నది సాఫ్ట్గా వస్తుంది. వారానికి ఒక్కసారైనా చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, చుండ్రు పోతుంది, అలా హెయిర్ అన్నది సిల్కీ హెయిర్ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది.
ఇలా వారానికి ఒకసారి చేయండి. జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి. ముఖ్యంగా చుండ్రు తగ్గుతుంది. అలాగే నల్లగా ఉంటుందండి. జుట్టు కలర్ కూడా బ్లాక్గా నల్లగా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ఇలా పాత రోజుల్లో అమ్మమ్మలు చెప్పిన చిట్కా ఇలా ఫాలో అవ్వండి. జుట్టు అనేది బాగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఈ మందారాకులు మన పెరట్లో ఉంటాయి కాబట్టి ట్రై చేయొచ్చు. అందులోని సీకాయ అన్నది చాలా మంచిది, కుంకుడుకాయ కూడా చాలా మంచిదండి. చుండ్రుని తగ్గిస్తుంది, చేదుకి చుండ్రు తగ్గుతుందండి. చూసారు కదండి, నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోలు నేను పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.